వెల్కమ్ టు ఏపీ విజయ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. దుర్గమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నీట్పై సిబిఐతో విచారణ జరిపించాలి. ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహ్య వివాహాలు. ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేములవాడ పట్టణంలోని 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీలో గోత్రాల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ను సంఘ సభ్యులుగా ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని వేడుకున్నారు.
వేములవాడ పట్టణము న్యూ అర్బన్ కాలనీ 14వ వార్డులో దుర్గామాత తల్లికి ఘనంగా బోనాలు సమర్పించడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి 14వ వార్డుకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి దుర్గమ్మ తల్లిని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ, యువకులకు, మహిళా తల్లులకు మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, కౌన్సిలర్తో పాటు పట్టణ ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తల్లి కాలనీకి పట్టణానికి చెప్పండి. మనం ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలను, పట్టణాల్లో కూడా కుల దేవతలకు మన ప్రతి ఏటా పూజా కార్యక్రమాలు చేస్తూ, బోనాలు సమర్పిస్తూ, జాతరలు నిర్వహిస్తూ మరి అంతా మంచి జరగాలని చెప్పని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందాలని చెప్పని మరి వాటిని అమ్మవారిని వేడుకోవడం ఆనవాయితీలో భాగంగా ఇక్కడ మరి చక్కగా అంగరంగ వైభవంగా 14వ వార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా ఈరోజు బోనాన్ని అమ్మవారు సమర్పించే కార్యక్రమం. ప్రతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దుర్గమ్మ తల్లిని మరి దర్శించుకోవడం, వేడుకోవడం, అందరికీ మంచిగా ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, అందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో అశ్వంతో ముందుకు సాగాలని, సకలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పండు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు, రైతు వర్గంతో పాటు ఇక్కడ ఎక్కువగా ఈ కాలనీలో మరి కూలీ పని చేసుకుని జీవించేటువంటి వారందరూ కూడా చక్కటి పని దొరకాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ శుభం జరగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు నా దగ్గరకు వచ్చి స్వయంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ మంచిగా కోరుకుంటున్నా. అందరికీ శుభాకాంక్షలు. మన వేములవాడలోని 14వ వార్డులో మన భూతాల సంఘం వారు ఈరోజు దుర్గమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది ప్రతి ఏటా. అదే విధంగా ఈరోజు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారిని ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా ప్రజల తరఫున, వాడకట్ట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఎందుకంటే సకాలంలో వర్షాలు కురిసి మంచి పాడి పంటలు అన్ని పండాలని, అందరు మంచిగా ఉండాలని, మా వాడకట్ట ప్రజలు అందరూ కుశలంగా ఉండాలని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రజా రాజధాని అమరావతిలో అధికారులు, మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సార్ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కూడా ఇలా ఉంది సార్. 5 years కూడా ఇది ఏమీ మారలేదండి. ద క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ డిస్టెన్స్ సార్ ప్రతి బాత్రూమ్ కూడా మనం డ్రై అండ్ వెట్ అన్నిటి పెట్టిస్తాం. ముందుకు
ఉయ్యూరులో చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి పేదవారికి ఇవ్వాలి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వివైబి రాజేంద్ర ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరతో పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలోని సారథి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని సత్కరించి అభినందించారు. మేడ్చల్లోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలోకి బైక్పై బుర్కా వేసుకున్న ఒకడు హెల్మెట్ ధరించి మరొక దుండగుడు వచ్చారు. హిందీలో మాట్లాడారు. బుర్కా దంచిన వ్యక్తి యజమాని శేషారాంను కత్తితో ఛాతీలో పొడిచారు. మరో వ్యక్తి దుకాణంలో ఉన్న వెండి ఆభరణాలు నగదు తీసి జేబులో పెట్టుకునే ప్రయత్నం చేశారు. పక్కనే కూర్చున్న యజమాని కొడుకు సురేష్ భయపడి లోపలికి పరిగెత్తాడు. బంగారు ఆభరణాలు నగదు బ్యాంకులో వేయాలని దుండగులు బెదిరించారు. గాయపడిన శేషారాం మీరు తీసుకోండి ఆభరణాలను చూపిస్తూ చాకచక్యంగా ఇద్దరిని నెట్టివేసి బయటకు పరిగెత్తాడు. దుకాణం బయటకు వెళ్లి చోర్ చోర్ అంటూ కేకలు వేశారు. భయపడిన దుండగులు బయటకు పరిగెత్తేసి బైక్ వెళ్లే క్రమంలో శేషారాం కొడుకు కుర్చీతో వెనుక నుంచి గట్టిగా కొట్టాడు. వాహనం అదుపు తప్పి మళ్లీ తేరుకుని పారిపోయారు. ఈ క్రమంలో వారి చేతిలో నగలు దుకాణంలోనే పడిపోయాయి. మేడ్చల్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి సీఎస్ సత్యనారాయణతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు సతీమణి భువనేశ్వరి 100 ఏళ్లు సుఖ సంతోషాలతో జీవించాలి. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే శక్తిని సీఎం చంద్రబాబుకు ప్రసాదించాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి భువనేశ్వరి సాయం చేశారు అని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మాకు నిజంగా ఒక పండగ లాంటి రోజు. ఎందుకంటే మా ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి ముద్దుల కూతురు, మా అధినాయకుడు, మా కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మా యువ కిషోరం తెలుగుదేశం పార్టీని యువగళం ద్వారా
ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లి, మా అందరి అమ్మ బోనమ్మ గారి పుట్టినరోజు జరుపుకోవటం మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నారా భువనేశ్వర్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆవిడకి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా శక్తి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి మేడం గారి బర్త్డేని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నందుకు పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేడం గారు మహిళలను మరింత బలోపేతం చేయడానికి మన కుప్పం నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా మేడం గారు అన్ని మనకందరికీ కూడా చేయడానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మనందరికీ కూడా మంచి చేసేటటువంటి సమయం కూడా ఆసన్నమైందని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఎన్టీఆర్ అన్నదాత కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి కూడా ప్రతిరోజు కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా మేడం గారు తీసుకోవడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఈరోజు మేడం గారి పుట్టినరోజును మనందరం గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటూ మేడం గారికి మరింత నిండు నూరేళ్లు ఆయుష్ పెంచి వారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని పేరు పేరున వేడుకుంటున్నాము. అంతేకాకుండా వాళ్ళు ధైర్యంగా ఉంటేనే మన మహిళ అనేది ముందుకు రాగలుగుతుంది. మరింత బలోపేతం చేయడానికి కూడా దారి అనేది దొరుకుతుందని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన కంచెల శ్రీకాంత్ సార్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని గురువారం హైదరాబాద్ సిఎల్ఎస్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. నీట్ పరీక్షకు సంబంధించి అవకతవకలపై కేంద్రం స్పందించాలి. 63 మందికి ఒకటే ర్యాంకు వచ్చింది. విద్యార్థులకు అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం తరపున డిమాండ్ చేస్తున్నాం. సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతున్నామని తెలిపారు. ఆ దరఖాస్తుల సమయాన్ని పొడిగించడం జరిగింది. దాని విషయంలో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షల కంటే ముందే కొన్ని సంఘటనలు జరిగినాయని, ఆ జరిగిన సందర్భంలో విద్యార్థులు చెప్తా ఉన్న వాదనకు బలం చేకూరుస్తా ఉంది. జూన్ 14న ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉండేది. కానీ 10 రోజులు ముందుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజునే జూన్ 4వ తేదీ నాడు విడుదల చేయడం అనేది చాలా మందికి అనుమానాలు కలిగించినాయి. కాంగ్రెస్ బీజేపీలపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆనాడు 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖకు ప్రైవేటీకరణ ఆగకుండా ఆపగలిగింది. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని అన్నాడు కేసీఆర్ అన్నాడు. ప్రస్తుత రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్కు మరో 8 ఎంపీ సీట్లు వస్తే వీళ్లు మన బొగ్గుగనులను రేపు వేలం వేస్తున్నారు అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే
16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఈ వేలం పాటలో పాల్గొనకూడదని డిమాండ్ చేస్తూ విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మందమరి కేకే 5 గన్ గేట్ వద్ద మీటింగ్ నిర్వహించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలపడం జరిగింది. ప్రభుత్వాలు నిర్వహిస్తున్న గనుల వేలం పాటను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్, ఐఎఫ్టియు నుండి టి శ్రీనివాస్, ఐ కృష్ణ, టిఎస్యుఎస్ నుండి కె గట్టయ్య, ఐఎఫ్టియు నుండి మేకల రాములు, ఎఫ్టియు నుండి పోచమల్లు తదితరులు పాల్గొని మాట్లాడటం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 60 బొగ్గు గనుల బ్లాకుల్ని వేల వేస్తా ఉన్నాడు. ఇది మన దౌర్భాగ్యం. అందుకే దేశభక్తి, బీజేపీ దేశభక్తి అంటే పరిశ్రమల్ని కాపాడటం కాదు, పరిశ్రమలు వేల వేయటం, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పటం, వాళ్ళ సంపద లాభాలను పెంచడం అనేటువంటిది వాళ్ళ ధ్యేయం. మనం తెలంగాణ ఈ 10 సంవత్సరాల కాలంలో సింగరేణి ఏదైతే అనుకుంటే విధ్వంసం జరిగింది. ఫలితాలు అనుభవించారు. ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇప్పుడు ఏమవుతారో కూడా తెలియదు. కనుక మేము కోరేటువంటిది ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రధానంగా మైన్లో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇవాళ హైదరాబాద్లో కూర్చొని గంగవరపు కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, ఏదో ఈ గనుల్ని జాతీయం చేసినట్టు ఇవాళ కార్పొరేట్ సంస్థలకి ఇవాళ వేలంపాట పడతా ఉన్నాడు. ఇవన్నీ ప్రైవేటీకరణ కావటం వల్ల భవిష్యత్తులో సింగరేణి భవిష్యత్తు కానీ బొగ్గు పరిశ్రమ ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉండనటువంటి ఒక పరిస్థితి రాబోతూ ఉంది. కనుకనే ఈ వేలంపాటలు ఆపాలి, కార్పొరేట్ల యొక్క సంపద ఆస్తులు పెంచే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. కనుకనే ఈ వేలంపాటను రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మినరల్ డెవలప్మెంట్స్కి ఇతర రాష్ట్రాలు వచ్చినట్టు మనకు కూడా మనం సింగరేణి ఫైల్ పట్టుకొని మనం కూడా వేలంపాటలు పాల్గొనేటువంటి పద్ధతి కాకుండా నామినేషన్ పద్ధతి ఇక్కడ సింగరేణికి మైన్స్ బ్లాక్ అని ఇక్కడే కేటాయించాలనేటువంటి మేము కోరేటువంటిది. కనుక మీరు ఎంత మాత్రం కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిన్ననేమో ఆపుతానని చెప్పింది, ఇవాళ మౌనంగా ఉంది. మౌనంగా అంటే కుదరదు. మీరు బ్లాకుల్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాకే ఇవ్వాలని మీరు నిరసన తెలియజేయాలా, డిమాండ్ చేయాలా, కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరగాల, వేలంపాటను ఆపు చేయాలా. అప్పుడు మాత్రమే నీ చిత్తశుద్ధి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. కనుక కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని మేము కోరుతాము. ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణలో భాగంగా బొగ్గు పరిశ్రమను ఇప్పటికే ప్రైవేటీకరించింది. దాదాపు కోల్ ఇండియాలో 350 బ్లాకుల్ని వేలంలోకి తీసుకొచ్చారు. గత సంవత్సరం కూడా సింగరేణి ఏదైతే గుర్తించిందో 4 బొగ్గు బ్లాకుల్ని కూడా ఈ వేలంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ ప్రయత్నాన్ని సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు ముక్తకంఠంతో వ్యతిరేకించడం ద్వారా ఇంతకాలం అది వాయిదా పడుతూ వచ్చినటువంటి విషయం. కానీ ఇవాళ కొత్తగా రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే కార్మిక సంఘాలు చేసినటువంటి ఆందోళనకు పూర్తి మద్దతు ఇచ్చినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదే బ్లాకుల్ని, ఈ 4 బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే చెందాలని చెప్పి డిమాండ్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి ఇవాళ భారతీయ జనతా పార్టీతో గొంతు కలిపి ఇవాళ వేలంలో ఈ 4 బొగ్గు బ్లాకులు పోవడానికి కారణమవుతున్నాడు. కనుక సింగరేణి సమాజం, సింగరేణి కార్మిక సంఘాలు, సింగరేణి కార్మికులంతా కూడా వ్యతిరేకించాలి. దీన్ని వ్యతిరేకించడంలో భాగంగానే మేము ఈరోజు ఇక్కడ మందమరిలో ఉన్నటువంటి కేకే 5 ఇంక్లైన్ బావికి రావడం జరిగింది. మా యొక్క విన్నపం ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ బ్లాకులు మనమే గుర్తించినాం. మన ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ సంవత్సరాల తరబడి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ 4 బొగ్గు బ్లాకుల్ని మనమే గుర్తించినాం. కనుక ఈ 4 బొగ్గు బ్లాకులు రావడం ద్వారా అనేక మంది కార్మికులకు, కార్మిక కుటుంబాలకు, పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. ఇది ప్రైవేట్ పరం పోయినట్టయితే ఎలాంటి అనుభవం లేనటువంటి కంపెనీలు ఈ వేలంలో పాల్గొని అనేక రకాలుగా ప్రమాదాలకు కారణమవుతారు. ఇప్పటికే మనం అనేక ఫ్యాటల్ యాక్సిడెంట్లతోనే అనేక మంది కార్మికుల్ని కోల్పోతున్నాం. కనుక ఈ ఎలాంటి అనుభవం లేనటువంటి కంపెనీలు పాల్గొంటున్నాయి. కనుక
మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో పాల్గొనద్దు. ఈ బ్లాక్లు మనకే చెందే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒప్పించాలని చెప్పి అధికారుల సంఘానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి CNM ఉన్నటువంటి బలరాం నాయక్ గారికి కూడా మేము ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలోని చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతి చెందారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్లోని ఎమ్మెల్యే ఇంటి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకొని సత్యంను ఓదార్చారు. కాగా రూపాదేవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకునే ముందు రూపాదేవి భర్తకు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే ఇంటి చేరుకునే లోపే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. విగత జీవితగా పడి ఉన్న భార్యను చూసి సత్యం స్పృహ తప్పి పడిపోయారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.